వెల్కమ్ టు తెలంగాణ ఫోకస్. నేను మీ హరితక్క. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు తారాస్థాయికి చేరింది. అన్ని పార్టీల అగ్రనేతలు కూడా రోడ్ షోలో పాదయాత్రలతో ప్రచారాన్నే హోరెత్తిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో 1,00,000కు పైచిలకు మైనార్టీ ఓటర్లు ఉండడంతో ఆ ఓటు బ్యాంకుపై రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే ఎంఐఎం అండతో గెలవాలనుకున్నారు. ఎంఐఎం మద్దతుతోనే కాంగ్రెస్ పార్టీకి గెలుపు నల్లేరుపై నడకగానే రేవంత్ రెడ్డి భావించారు. కానీ రేవంత్ రెడ్డికి మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చుక్కలు చూపిస్తున్నారు. అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, పొంతు రామ్మోహన్ లాంటి హేమీలు టికెట్ కోసం పోటీ పడినప్పటికీ ఎంఐఎం సూచించిన నవీన్ యాదవ్కే రేవంత్ రెడ్డి టికెట్ ఇప్పించారు. ఈ విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మీడియా ముందే చెప్పుకొచ్చారు. ఎంఐఎం చెప్పిన అభ్యర్థికే రేవంత్ రెడ్డి టికెట్ ఇప్పించినప్పటికీ ఎంఐఎం అగ్రనేతలు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్లు జూబ్లీహిల్స్ ప్రచారం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. తమ పార్టీ మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నట్లు నవీన్ యాదవ్ నామినేషన్ వేసిన రోజు అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. గతంలో నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి పోటీ చేయడం కాకుండా ఆ పార్టీలో పనిచేయడమే అసదుద్దీన్ మద్దతు తెలిపారన్నది కాంగ్రెస్ వర్గాలు చెప్తున్న మాట. ఎంఐఎం చెప్పిన అభ్యర్థికే రేవంత్ రెడ్డి టికెట్ ఇప్పించినప్పటికీ ఎంఐఎం నేతలు ఎందుకు జూబ్లీహిల్స్ ప్రచారానికి వెళ్లడం లేదన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇందుకు కారణాలు లేకపోలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున జూబ్లీహిల్స్లో పోటీ చేసిన అజారుద్దీన్కు తాజాగా టికెట్ ఇవ్వడాన్నే వ్యతిరేకించిన ఎంఐఎం ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంతో అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అయితే అజారుద్దీన్కు మంత్రి పదవి విషయంలో తన ప్రమేయం ఏమీ లేదని, తమ అధిష్టాన నిర్ణయం తీసుకోవడం వల్ల తామేమీ చేయలేకపోయాననే అసదుద్దీన్కు రేవంత్ వివరణ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలు అసదుద్దీన్కు పుండు మీద కారం జల్లినట్లయింది. ప్రచారంలో షబ్బీర్ అలీ ఎంఐఎం పార్టీపై నిప్పులు చెరిగారు. ఎంఐఎం బీజేపీకి బీ టీం అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో అసదుద్దీన్ ఓవైసీ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారాన్ని లైట్ తీసుకొని బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళిపోయారు. ఎంఐఎం అంటేనే ఒంటి కాలు మీద లేచే మరో సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ జూబ్లీహిల్స్ వైపు ఆయన కూడా కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇక ప్రచారానికి కేవలం మరో 5 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో రేవంత్ రెడ్డి ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలే చెప్తున్నాయి. అసదుద్దీన్ ఓవైసీ బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్లడంతో ఎంఐఎం పార్టీ మరో అగ్రనేత అక్బరుద్దీన్ ఓవైసీనైనా ప్రచారానికి తీసుకురావాలన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నానికి గండిపడిందన్న చర్చ నడుస్తోంది. ఇటీవల అక్బర్ నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లినట్లు పొలిటికల్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రచారానికి రావాలని అక్బరుద్దీన్ను రేవంత్ రెడ్డి కోరినట్లు తెలుస్తుంది. అయితే రేవంత్ ఆహ్వానాన్ని తిరస్కరించిన అక్బరుద్దీన్ తాను లండన్ వెళ్తున్నట్లు ముఖ్యమంత్రికి చెప్పారన్న చర్చ కూడా మీడియాలో నడుస్తుంది. దీంతో ముఖ్యమంత్రి చేసేదేం లేక మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో తన నివాసంలో ఆదివారం సాయంత్రం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. జూబ్లీహిల్స్ బైపోల్ కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచి తీరాలని హైకమాండ్ చెప్పినట్లు నేతలకు హితబోధ చేశారు. దీనికి తోడు ఇటీవల కొన్ని సర్వేలు బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పడంతో రేవంత్ రెడ్డిలో గుబుల్ స్టార్ట్ అయింది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవైపు ఎంఐఎం నేత ప్రచారానికి రాకపోవడం, మరోవైపు సర్వేల టెన్షన్ సీఎం రేవంత్ రెడ్డికి ఉక్కిరి బిక్కిరి చేస్తుందని కాంగ్రెస్లో ఒక వర్గం నేతల్లో చర్చ నడుస్తోంది. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టరీ అయిన మైనార్టీ ఓటర్లు గులాబీ పార్టీ వైపు మొగ్గు చూపుతారో, మరి కాంగ్రెస్ వైపు ఉంటారో వేచి చూడాల్సిందే. సైనింగ్ ఆఫ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.